Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. లో కూడా తెలుసు కవిత అదే విధంగా తన పార్టీ పేరు టిఆర్ఎస్ గా నామకరణం చేసి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. తను ఏదైనా గోల్ పెట్టుకుంటే అది ఖచ్చితంగా చేరి తీరుతాను అని అంటూ ప్రస్తుతం టిఆర్ఎస్ తన పార్టీకి నామకరణం చేయటం ద్వారా మనకు అర్థమవుతోంది. 2 రోజులుగా చాలా ఊహాగానాలు మీడియాలో నడుస్తూ ఉన్నాయి. కవిత పార్టీ పెట్టబోతోంది, ఏ పేరు ఉండొచ్చు, ఎలాంటి పేరు ఉండొచ్చు, ఏవే సామాజిక మాధ్యమాలు అందులో ఉంటాయి, ఏ కలర్స్ ఉంటాయంటూ బిగ్ టీవీ కూడా చాలా స్పెక్యులేషన్స్ చేసింది. వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ ఇవాళ 10 గంటల 10 నిమిషాలకు ఎగ్జాక్ట్గా ముహూర్తం టైంలో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రకటించారు కవిత. ఇకపై తెలంగాణ రాష్ట్ర సేనకు అధినాయకురాలిగా, సేనానిగా కల్వకుంట్ల కవిత ఉండబోతున్నారు. నిజంగా ఒక పెద్ద ఇవాళ మర్చిపోలేని రోజుగా కూడా ఆమె అభివర్ణించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా బిజీగా గడిపారు. ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా బిగ్ టీవీ ప్రసారం చేస్తోంది. కవిత పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు. ఆవిడ ఉదయం ఇంట్లో సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆ తర్వాత అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. డైరెక్ట్గా అక్కడ వేదిక దగ్గరికి వచ్చారు. వేదిక దగ్గర 10 గంటల 10 నిమిషాలకు అనుకున్న సమయానికే, అనుకున్న ముహూర్తానికే ఒక ఎల్లో కలర్, బ్లూ కలర్, పసుపు పచ్చ మీద తెలంగాణ రాష్ట్ర బొమ్మ బ్లూ కలర్లో, దాని మీద టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీ పేరుని ఆవిడ ప్రకటించారు. టిఆర్ఎస్ చాలా బాహుళ్యం కలిగినది, ప్రజా బాహుళ్యం. టిఆర్ఎస్ పేరు ఎవరైనా సరే ఇట్టే తెలంగాణ ప్రజలు కనెక్ట్ అయిపోతారు. చాలా వ్యూహాత్మకంగా ఈ పేరు పెట్టారు అని చెప్పి విశ్లేషణలు కూడా మనకు అందుతూ ఉన్నాయి. పసుపు పచ్చ కలర్ మీద బ్లూ కలర్లో తెలంగాణ రాష్ట్ర బొమ్మ కనిపిస్తోంది. దాని మీద తన పార్టీ టిఆర్ఎస్ అన్న అక్షరాలు మనకు తెలుపు రంగులో మనకు కనిపిస్తున్నాయి. అనుకున్న పార్టీ పేరు సాధించడంలో ఒక ఫస్ట్ సక్సెస్, మొదటి మెట్టు ఎక్కారు కవిత. ఇక వేదిక మీద నుంచే తను చాలా విషయాలను మాట్లాడారు. ఆత్మ లేని తెలంగాణ ప్రస్తుతం ఉంది. అప్పటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ మారిన తర్వాత ఆత్మని కోల్పోయింది. ప్రస్తుతం తన తండ్రైన కేసీఆర్ అయినా సరే ఒక మరబొమ్మగా మారిపోయారు, ఆత్మ లేని మరబొమ్మగా మారారు అని చెప్పి కవిత డైరెక్ట్గానే దాడి చేస్తున్నారు. ఆ వేదిక మీద నుంచే పంచజన్యాన్ని పూరించారు. మొత్తం 3 పార్టీలకు కూడా శంఖారావాన్ని ఊది టిఆర్ఎస్ పార్టీకి రేపటి నుంచి చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయో మీరు చూస్తూ ఉంటూ ఆవిడ ఆ వేదిక మీద సవాల్ విసిరారు. రైట్, వేదిక మీద నుంచి డైరెక్ట్ గా బీఆర్ఎస్ కు అటాక్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు మన కేసీఆర్ కాదు, మారిపోయిన కేసీఆర్ అని చెప్పి అన్నారు. ప్రస్తుతం చూడొచ్చు, శంఖారావాన్ని పూరిస్తున్నారు ఆవిడ. 3 పార్టీల పైన పంచజన్యం ఎలా అయితే పూరించారో అలాగే శంఖారావాన్ని పూరిస్తూ ఇకపై రాష్ట్రంలో మరో పార్టీ తెలంగాణ ఉండబోతోంది. అదే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ ప్రకటించారు. ఒక ఎజెండా 5 అంశాలపైన తాము ఖచ్చితంగా పోరాడుతాము, తమ ఎజెండాలో ఖచ్చితంగా ఈ అంశాలు ఉంటాయంటూ మాట్లాడారు. అందులో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం, ఈ 5 అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయి. ఒక అమ్మగా రాష్ట్ర పాలన అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక అమ్మకి ఆ కుటుంబంలోని కష్టాలన్నీ తెలుసు, అలాగే రాష్ట్రంలోని కష్టాలన్నీ తెలుసుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక అమ్మలాగా పరిపాలన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఆ వేదిక మీద నుంచి ఒకంత భావోద్వేగంతో కవిత మాట్లాడిన విషయాలను కూడా మనం చూస్తున్నాం. అయితే కవితపై విమర్శల దాడి అప్పుడే ప్రారంభించేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఒరిజినల్ని డూప్లికేట్ ఎప్పుడు రీప్లేస్ చేయలేదు అని అంటున్నారు. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు అని చెప్తున్నారు. టీఆర్ఎస్ పెట్టుకున్నంత మాత్రాన అదే సేమ్ ఆత్మ అందులోకి రాదు అని అంటున్నారు. ఆ ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అని అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. కవితపై అప్పుడే విమర్శనాస్త్రాలను సంధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటున్నారు, డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో ప్రజలు ఇట్టే పసిగడతారు, ప్రజలు అమాయకులు కాదు అని అంటూ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ అప్పుడే దాడి మొదలు పెట్టింది. అయితే ఇవన్నీ ముందే ఊహించి ఉంటారు కల్వకుంట్ల కవిత.
ఎందుకంటే వేదిక మీద నుంచే కేసీఆర్, కేటీఆర్ అలాగే తాను తప్పు చేశాను, ఎందుకంటే ఆ రోజు ఆ పార్టీలో ఉండి నేనేమి మాట్లాడలేకపోయాను, జరుగుతున్న తప్పులన్నిటికీ కూడా నాది కూడా పాత్ర అందులో ఉంది, నేను సైలెంట్గా ఉన్నాను, కానీ ఈ రోజు పార్టీ నుంచి నన్ను బయటకు పంపించేసి నిజంగా ఒక మంచి పని చేశారు, ఇవాళ నేను వారందరి తరపున మాట్లాడగలుగుతున్నాను అని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన కవిత వేదిక మీద నుంచి నిజంగా ఆ పార్టీలో తప్పులు జరిగాయి కాబట్టే నేను ఆ రోజు ఏం మాట్లాడలేకపోయాను, కానీ ఇవాళ నా గొంతు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటూ డైరెక్ట్గా వేదిక మీద నుంచి కేసీఆర్కు, కేటీఆర్కు సవాల్ విసిరారు. అయితే అంతే ధీటుగా వెంటనే టీఆర్ఎస్ పేరు ప్రకటించగానే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. డూప్లికేట్ ఎప్పటికీ డూప్లికేటే, ఒరిజినలే అని అంటూ ప్రజలు ఏదో ఇట్టే పసిగట్టగలరంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది సోషల్ మీడియా వేదికగా.